అప్పటిదాకా తన ఫ్రెండ్స్ అందరితో తన మెహందీ ఫంక్షన్ని ఎంజాయ్ చేసి అప్పుడే తన రూములోకి వచ్చి డోర్ లాక్ చేసుకొని డ్రెస్సింగ్ రూమ్ టేబుల్ ముందు కూర్చొని, ఓ గాడ్, అసలు ఇంత హెవీ ఆర్నమెంట్స్ అందరూ ఎలా వేసుకుంటారో ఏంటో, నాకైతే ఒక గంట వేసుకోవడానికే అమ్మో అనిపించింది అని తన నెక్ చైన్ తీస్తూ ఉన్న షాన్వి ఒక్క క్షణం ఆగి, సార్థక్, నువ్విక్కడే ఉన్నావని నాకు తెలుసు, కానీ ఎక్కడున్నా సరే ఇక్కడికి రా అని అంటుంది. అప్పటిదాకా ఆ రూమ్ కర్టెన్ వెనకాల నిలబడి ఉన్న సార్థక్ నవ్వుతూ షాన్వి ముందుకు వచ్చి, ఎంతైనా నువ్వు గ్రేట్ షాన్వి, ఈ కర్టన్ ట్రాన్స్పరెంట్గా లేకపోయినా సరే నేను ఇక్కడే ఉన్నానని ఎలా కనిపెట్టావు? నువ్వెక్కడ ఉన్నా సరే నేను ఈజీగా కనిపెడతాను. ఎందుకంటే నువ్వు యూజ్ చేసే పర్ఫ్యూమ్ వల్ల. ఆ పర్ఫ్యూమ్ నువ్వు తప్ప మన ఫ్రెండ్స్లో కానీ ఇక్కడ ఎవరు కానీ యూజ్ చెయ్యరు. అది ఇక్కడ దొరకదు కూడా. తమరు యూజ్ చేసే స్పెషల్గా తెప్పించుకుంటారు కదా. ఓ, అయితే ఈ పర్ఫ్యూమ్ నన్ను పట్టించేసిందన్నమాట. ఇంక నుండి ఈ పర్ఫ్యూమ్ యూజ్ చేయను. నువ్వు అది తప్ప ఏ పర్ఫ్యూమ్ యూజ్ చేయవని నాకు బాగా తెలుసు. అయినా నువ్వు కనిపెట్టకపోయినా కాసేపు ఉంటే నేనే వచ్చేసేవాడిని అని వచ్చి షాన్విని హగ్ చేసుకోబోతాడు. షాన్వి వెంటనే, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆంటీ ఏం చెప్పారు పెళ్ళికి ముందు? ఆంటీ ఏం చెప్పారు? పెళ్ళికి ముందు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒకరిని ఒకరు చూడకూడదని చెప్పారు కదా. చెప్పారు, కానీ నువ్వు నాకు పంపిన నీ మెహందీ ఫంక్షన్ ఫొటోస్ చూశాను. అవి చూడగానే ఇంకా నిన్ను చూడకుండా ఉండలేక వచ్చేశాను. అయినా ఈ ఒక్కరోజు ఆగితే మన ఇద్దరం పెళ్ళి అయిపోతుంది కదా. మరి ఇప్పుడు కూడా ఏంటి ఈ రిస్ట్రిక్షన్స్ అని మళ్ళీ షాన్వి దగ్గరకు రాబోతుండగా షాన్వి వెనక్కి జరుగుతూ, నేను నీకు ముందే చెప్పాను, ఏదైనా సరే ఓన్లీ ఆఫ్టర్ మ్యారేజ్ అని గుర్తులేదా? షాన్వి, ప్లీజ్, అట్లీస్ట్ వన్ కిస్. నో వే. అసలు మనది లవ్ మ్యారేజేనా అని నాకు డౌట్ వస్తుంది. షాన్వి సీరియస్గా చూసేసరికి, ఓకే ఓకే, ఏదో జోక్ చేశాలే, అయినా నాకు కూడా నువ్వు పెట్టిన ఈ కండిషన్ బాగా నచ్చింది. చాలా మోడ్రన్గా ఉండే నువ్వు ఈ విషయంలో మాత్రం అంత స్ట్రిక్ట్గా ఉంటుంటే ఫస్ట్లో ఆశ్చర్యంగా అనిపించింది, తర్వాత అలవాటు అయిపోయింది. అండ్ ఐ లైక్ ఇట్. అయినా ఈ ఒక్కరోజు తర్వాత నువ్వు ఆగమన్నా కూడా నేను ఆగను. ఓకే ఓకే, ఫస్ట్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, మళ్ళీ ఎవరైనా చూస్తే బాగోదు. అయినా ఈరోజు నైటు నీకు నీ ఫ్రెండ్స్తో బ్యాచిలర్ పార్టీ ఉంది కదా. అవును. ఓకే, నువ్వు ఎక్కువ డ్రింక్ చేయకు. నోవే, రేపటి నుంచి ఎలాగో నీ మాట వినాలి కదా. ఈరోజు మాత్రం నీ మాట అస్సలు వినను. ఓకే ఓకే, నీ ఇష్టం. నువ్వు ఎంత డ్రింక్ చేసినా సరే నువ్వు మాత్రం కార్ డ్రైవ్ చేయకు. డ్రైవర్ని డ్రాప్ చేయమని చెప్పు, ఓకేనా? ఓకే మేడం, ఓకే, బాయ్ అని అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు. షాన్వి సార్థక్ అని పిలుస్తుంది. సార్థక్ వెనక్కి తిరిగి చూస్తాడు. ఐ లవ్ యూ టూ బాయ్ అని అక్కడి నుండి వెళ్తాడు. ఆ రోజు నైట్ సార్థక్ వాళ్ళ ఫ్రెండ్స్తో పార్టీ బాగా ఎంజాయ్ చేసి తన కారు దగ్గరికి వస్తాడు. తన కారు డ్రైవర్ కోసం చాలాసేపు అక్కడ వెయిట్ చేస్తాడు. తాను ఎప్పటికీ రాకపోయేసరికి
తనే కారు డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్తాడు. సార్థక్ కళ్ళు మూసుకొని ఓ మై గాడ్, ఎంత హెడేక్గా ఉంది, కళ్ళు కూడా తెరవలేకపోతున్నా, నిన్న నైట్ బాగా డ్రింక్ చేసినందుకు అనుకుంటా, అర్జెంటుగా హ్యాంగ్ ఓవర్ తగ్గడానికి ఏదో ఒకటి తాగాలి, లేకపోతే ఈ తలనొప్పితో చచ్చిపోయేలా ఉన్నా అని అనుకుంటాడు. అప్పుడే ఎవరో అక్కడ ఇద్దరు గట్టిగా నవ్వుతున్నట్లు నవ్వులు వినిపిస్తాయి. వాటిని విని సార్థక్కి కోపం వచ్చి, ఎవరు మీరు, ఎందుకలా నవ్వుతున్నారు అని అంటాడు. అక్కడున్న ఇద్దరిలో ఒకరు ఆల్రెడీ చనిపోయిన నువ్వు చచ్చిపోయేలా ఉన్నాను అని అంటూ ఉంటే నవ్వు రాకుండా ఉంటుందా ఏంటి? ఎవరికైనా నవ్వు వస్తుంది, మాకు కూడా వచ్చింది, నవ్వుతున్నాము అని మళ్ళీ నవ్వుతున్నారు. సార్థక్, ఏంటి నేను చచ్చిపోయానా? సార్థక్ వెంటనే కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న వాళ్ళని చూస్తూ, ఎవరు మీరు, ఏం మాట్లాడుతున్నారు, నేను చచ్చిపోవడం ఏంటి, రేపు నా పెళ్ళి అని అంటాడు. ఆ మాట వినగానే వాళ్ళిద్దరూ మళ్ళీ నవ్వి, ఇంకా ఎక్కడ పెళ్ళి, చచ్చిపోయినా ఇంకా పెళ్లి గురించి ఆలోచిస్తున్నాడు చూడు అని వాళ్ళు ఇంకా గట్టిగా నవ్వుతూ ఉంటారు. వాళ్ళు చెప్తున్నది వింటున్న సార్థక్, లేదు లేదు, ఇదేదో కల అయి ఉంటుంది, ఇది వరకు కూడా నాకు చాలాసార్లు ఇలాంటి భయంకరమైన కలలు వచ్చేవి, ఇది కూడా అలాంటిదే అయి ఉంటుంది అని వెంటనే కళ్ళు మూసుకొని కాసేపు ఆగి కళ్ళు తెరుస్తాడు. వాళ్ళు ఇంకా తన ఎదురుగుండా అలాగే ఉండటం చూసి, ఓ మై గాడ్, అయితే నేను నిజంగానే చచ్చిపోయానా అని వాళ్ళ వైపు చూసి అంటే, మీరు యమభటులా అని అడుగుతాడు. అమ్మయ్య, ఇప్పటికైనా తెలిసింది, సంతోషం. కానీ మీరేమిటి ఇలా ఉన్నారు, సినిమాల్లో మీరు ఇలా ఉండరు కదా. అవన్నీ మీరు మీ ఇష్టం వచ్చినట్లు మమ్మల్ని సృష్టించుకున్నారు, మేము నిజానికి ఇలాగే ఉంటాము. ఓ అవునా, అసలు ఇంతకీ నేను ఎలా చచ్చిపోయాను? డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి. ఏంటి, మీకు ఇంగ్లీష్ కూడా వచ్చా? మీరు ఇంగ్లీష్ కూడా మాట్లాడతారా? ఇక్కడికి చచ్చిపోయి వచ్చేది నువ్వు ఒక్కడివేం కాదు, ఈ భూప్రపంచంలో ఉన్న చచ్చిపోయిన వాళ్ళందరూ ఇక్కడికే వస్తారు. సో మాకు అన్ని లాంగ్వేజెస్ తెలుసు, డోంట్ వర్రీ. ఓ అవును కదా, ఇంత వేస్ట్ క్వశ్చన్ నేను తప్ప ఎవ్వరూ అడగరు, నిజమే అని నవ్వుతారు. అయినా షాన్వి చెప్తూనే ఉంది నన్ను డ్రైవ్ చేయవద్దని, అయినా నేను అప్పటికే డ్రైవర్ కోసం చాలాసేపు వెయిట్ చేశాను, అతను రానేలేదు, నేనే డ్రైవ్ చేశా, కానీ ఇలా అవుతుందని అనుకోలేదు. అయ్యో, మై మామ్, అన్నయ్య, షాన్వి అందరూ ఎలా ఉన్నారో. పెళ్ళి అని అమ్మ, షాన్వి ఎంతో సంతోషపడ్డారు. అయ్యో, అమ్మతో సరిగా మాట్లాడనే లేదు, చివరిసారి అని అనుకుంటూ వాళ్ళ వైపు తిరిగి, ప్లీజ్ ఒక్కసారి మా అమ్మని, మా అన్నయ్యని, షాన్విని చూపించండి ప్లీజ్ అని అడుగుతూ ఉంటాడు. అలాంటివేమీ ఇక్కడ కుదరవు అని అంటారు. లేదు లేదు, ప్లీజ్ ఒక్కసారి, చివరిసారి నాకు చూపించండి ప్లీజ్ అని మళ్ళీ అడుగుతాడు. సార్థక్ బాధ భరించలేక, సరే చూడు అని అంటారు. హాస్పిటల్ బెడ్ మీద పడుకున్న వాళ్ళ మామ్ని చూసి, మా అమ్మగారికి ఏమైంది, మా మామ్ హాస్పిటల్లో ఎందుకుంది, మా మమ్మీని నిన్న కూడా బాగానే ఉంది కదా అని అడుగుతూ ఉంటాడు. బాగానే ఉన్నారు, కానీ నీకు ఇలా జరిగిందని తెలియడంతో షాక్లోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎప్పటిలాగానే తన రూమ్లో పడుకొని ఉన్న వాళ్ళ అన్నయ్యని చూస్తూ ఏడుస్తూ ఉంటాడు. ఆ తర్వాత తన ఫోటో దగ్గర ఏడుస్తున్న షాన్వి తన ఫ్రెండ్స్ని చూసి బాధ ఎక్కువై ఇంకా చూడలేక, నో నేను ఇంకా చూడలేను అని ఏడుస్తూ ఉంటాడు. వాళ్ళు చూసి, ఏంటో ఈ మనిషి, చూపించేదాకా చూపించనమని ఏడ్చాడు.
చూపించాక చూడలేనని ఏడుస్తున్నాడు. వీళ్ళు అర్థం కారు. అక్కడే కూర్చొని అలాగే ఏడుస్తూ ఉన్నాడు. కాసేపటికి తర్వాత వాళ్ళు వచ్చి సార్థక్కి ఫుడ్ ఇస్తారు. అది చూసి, ఏంటి చచ్చిపోయిన వాళ్ళకి ఆకలి కూడా వేస్తుందా? ఇప్పుడు మంచి క్వశ్చన్ అడిగావు. ఆకలి దప్పికలు ఏమీ ఉండవు. కాకపోతే మాకు ఇంకా నీ డెడ్ బాడీ దొరకలేదు. అందుకే నువ్వు ఇంకా మాతో మాట్లాడగలుగుతున్నావు. నీకు ఆకలి కూడా వేస్తుంది. ఏంటి, నా డెడ్ బాడీ దొరకలేదా? హా, తమరు పార్టీ ఎక్కడో హిల్ స్టేషన్లో చేసుకున్నారు కదా. తమరి కారు అక్కడ లోయలో పడిపోయింది. మా వాళ్ళు వెతుకుతున్నారు. అయినా మీకు కనపడనివి కూడా ఉంటాయా ఈ ప్రపంచంలో? ఉండవు. మాకు కూడా కొత్తగానే ఉంది అంతా. సరే సరే తిను. అక్కడే ఉంచి వాళ్ళు వెళ్ళిపోతారు. చాలా రోజులైన సార్థక్ రోజు ఏడుస్తూ ఏమి తినకుండా అలాగే ఉంటాడు. సార్థక్ని చూసి వాళ్ళు బాధపడి, ఏంటో ఈ మనిషి ఎన్ని రోజులైనా ఇలాగే ఉన్నాడు, ఇతనికి విముక్తి రావడం లేదు. ఈరోజు మన మహారాజు గారికి చెప్పాలి అని ఆయన దగ్గరికి వెళ్తారు. ఆయన దగ్గరికి వెళ్ళగానే ఆయనే సార్థక్ని తీసుకొని రమ్మని చెప్తాడు. సార్థక్ వచ్చి నిలబడతాడు. నీ బాధను మేము చూడలేకపోతున్నాము, అందుకే నిన్ను భూలోకానికి పంపిస్తున్నాము. అది విని సార్థక్, ఏంటి నిజమా అని అడుగుతాడు. హా, నిజమే. కానీ నువ్వు ఎవరికీ కనపడవు. నువ్వు ఉన్నావు అని కూడా ఎవరికీ తెలియదు. మరి ఇంకా నేను వెళ్ళి ప్రయోజనమేముంది? చెప్పేది పూర్తిగా వినడం మీకు అలవాటు లేదే. సారీ, చెప్పండి. భూలోకంలోకి వెళ్ళాక ఎవరిని అయితే ఫస్ట్ నువ్వు స్మరిస్తావో వాళ్లకు మాత్రమే నీ మాటలు వినిపిస్తాయి మరియు నీ స్పర్శ తెలుస్తుంది. అవునా? కానీ కనబడితే కూడా బాగుంటుంది కదా. ఇంకా అప్పుడు నువ్వు చచ్చినట్లు ఎలా అవుతుంది అని అరుస్తారు. దానితో అక్కడ ఉన్నవాళ్ళు అందరూ నవ్వుతారు. పోనీలే, ఈ అవకాశం అయినా నాకు వచ్చింది అనుకొని, మరి ఒక్కరికేనా నేను వినపడేది, నా ఉనికి తెలిసేది? హా, ఒక్కరికే అని గట్టిగా అరుస్తారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ అని అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు. వెనుక చెప్పింది గుర్తుంది కదా, నువ్వు మొదట స్మరించి నా వారితోనే మాట్లాడగలవు. హా గుర్తుంది. వెళ్ళగానే పక్కన ఉన్నవారు, రాజా, తెలిసి కూడా అతన్ని ఎందుకు కిందికి పంపిస్తున్నారు? తెలుసుకోవాల్సింది మనం కదా. మానవుడు. సార్థక్ అక్కడి నుండి వెంటనే వాళ్ళ మామ్ని చూడ్డం కోసం హాస్పిటల్ వెళ్తాడు. అక్కడ ఇంకా స్పృహలోకి రాకుండా బెడ్ పైన పడుకుని ఉన్న వాళ్ళ మామ్ను చూసి ఏడుస్తూ, అయ్యో మామ్, ఇంకా స్పృహలోకి రాలేదు అని ఆవిడ పక్కనే కూర్చొని ఆవిడను చూస్తూ, నువ్వు ఎప్పుడు నీతో టైం స్పెండ్ చేయమని అడుగుతూ ఉండేదానివి, కానీ నేను ఎప్పుడు బిజినెస్ వర్క్ అని బిజీగా ఉండేవాడిని. పెళ్ళైన తర్వాత నీకు శాన్వి తోడుగా ఉంటుంది అని అనుకున్నా, కానీ ఇంతలోనే ఇలా జరుగుతుంది అని అస్సలు అనుకోలేదు. కానీ నాకు మళ్ళీ నీతో మాట్లాడే అవకాశం వచ్చినా నువ్వు మాట్లాడే పరిస్థితిలో లేవు అని ఏడుస్తూ చాలాసేపు అక్కడే ఉంటాడు. అప్పుడు ఆ రూములోకి 2 నర్సులు వస్తారు. అందులో ఒక నర్సు సార్థక్ వాళ్ళ అమ్మగారిని టెస్ట్ చేస్తూ ఉండగా, ఇంకో నర్సు, అవును, ఈ మేడంని చూడ్డానికి రోజు శాన్వి మేడం వస్తారు కదా, ఈరోజు రాలేదు. ఆ మేడంకి ఏదో అర్జెంట్ వర్క్ ఉంది, బెంగళూరు వెళ్తున్నా, వచ్చేదాకా జాగ్రత్త చూసుకోండి అని ఇప్పుడే డాక్టర్ గారితో మాట్లాడుతూ ఉంటే విన్నాను. వాళ్ళ మాటలు విని సార్థక్, ఓహో, శాన్వి ఇక్కడికి వచ్చిందా, మామ్తో మాట్లాడడానికి కుదరలేదు, అట్లీస్ట్ శాన్వితో ఆయన మాట్లాడాలి అని ఆ హాస్పిటల్లో డాక్టర్ రూమ్కు దగ్గరకు వెళ్తాడు. అక్కడ శాన్వి
కనిపించకపోయేసరికి షాన్వి ఎక్కడ ఉంది, మేబీ వెళ్ళిపోయిందేమో అని హాస్పిటల్ బయటకు వచ్చి చూస్తాడు. అప్పుడే షాన్వి రోడ్డుకి ఆపోజిట్లో ఉన్న తన కారు దగ్గర నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. షాన్విని చూడగానే సార్థక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. షాన్వి, నిన్ను అసలు మళ్ళీ చూస్తాను అని అనుకోలేదు. నువ్వు నన్ను చూడలేకపోవచ్చు, కానీ నా మాట వినగలవు. నేను వస్తున్నా అని అక్కడి నుండి షాన్వి దగ్గరకు వెళ్తూ ఉండగా కొంచెం దూరంలో ఉన్న ఇద్దరు అమ్మాయిలు జెన్నీ బస్ వస్తుంది తప్పుకో అని గట్టిగా అరుస్తూ ఉంటారు. కొంచెం దూరంలో ఒక అమ్మాయి చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కళ్ళు మూసుకొని అటు ఇటు నడుస్తూ ఉంటుంది. బస్సు ఆ అమ్మాయి దగ్గరకు వస్తూ ఉండడం చూసి ఆ అమ్మాయి ఏం వినిపించుకోకుండా అలాగే ఉండడం చూసిన సార్థక్ ఒక్క నిమిషం కూడా ఏమీ ఆలోచించకుండా ఆ అమ్మాయిని పట్టుకొని పక్కకు లాగుతాడు. దానితో జెన్నీ కింద పడిపోతుంది. వెంటనే బస్సు పక్క నుండి వెళ్తుంది. సార్థక్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. బస్ పక్క నుండి వెళ్లడంతో ఎవరో నన్ను పక్కకు లాగకపోతే ఈరోజు అమ్మో నా పరిస్థితి ఏంటి, అవును ఇంతకీ ఎవరు అని చుట్టూ చూస్తుంది. అక్కడ ఎవరూ లేకపోవడంతో తనకు అంత షాక్గా ఉంటుంది. వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి, జెన్నీ నువ్వు బాగానే ఉన్నావు కదా? హా బాగానే ఉన్నా. నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇలా రోడ్డు పైన ఇయర్ ఫోన్స్లో సాంగ్స్ వినద్దు అని? ఎవరో దేవుళ్ళ వచ్చి కాపాడారు కాబట్టి సరిపోయింది, లేకపోతే. అవును, ఎవరు కాపాడారు నిన్ను? మీరు చూడలేదా? లేదు, భయంతో కళ్ళు మూసుకున్నాం. మమ్మల్ని అడుగుతున్నావు, నువ్వు చూడలేదా? లేదు, నాకు కనిపించలేదు. అదేంటి, నిన్ను కాపాడింది ఎవరు, నీకు కనిపించకపోవడం ఏంటి? ఇక్కడ ఎక్కువ మంది జనాలు కూడా లేరు. నాకు అదే తెలియడం లేదు. నన్ను ఎవరో చేయి పట్టి పక్కకు లాగారని తెలిసింది గాని ఎవరు అనేది మాత్రం తెలియలేదు. కాపాడి వెంటనే మాయమైపోవడానికి కాపాడిందేమైనా దయ్యమా ఏంటి అని అంటుంది. అబ్బా, అదేదో టెన్షన్లో కంగారులో చూసి ఉండదు. ఆ కాపాడిన వాళ్ళు అయినా ఇక్కడ ఉంటారా ఏంటి? వెళ్ళిపోయి ఉంటారు. ముందు దాన్ని కాస్త ఆ షాక్లో నుండి బయటకు రానివ్వు అని జెన్నీని పక్కన ఉన్న బెంచ్ మీద కూర్చోపెడతారు. అక్కడ కూర్చున్న జెన్నీ ఆలోచిస్తూ ఉంటుంది. అంత వెంటనే వెళ్ళిపోయినా సరే నాకు కనిపిస్తారు కదా, నాకెందుకు కనిపించలేదు అని అనుకుంటూ ఉంటుంది. అక్కడ నుండి సార్థక్ షాన్వి దగ్గరికి వెళ్ళి షాన్వి షాన్వి అని పిలుస్తాడు. కానీ షాన్వికి సార్థక్ మాటలు వినిపించవు. అదేంటి, నేను ఎంత పిలుస్తున్నా షాన్వికి వినిపించడం లేదు అని షాన్వి చేతిని పట్టుకుంటాడు. షాన్వికి సార్థక్ స్పర్శ కూడా తెలియదు. సార్థక్కి అంతా అయోమయంగా ఉంటుంది. ఒక్క మనిషికి మాత్రం నా స్పర్శ తెలుస్తుంది, నా మాటలు వినిపిస్తాయని చెప్పారు కదా, మరి షాన్వికి నా స్పర్శ ఎందుకు తెలియడం లేదు, నా మాటలు ఎందుకు వినిపించడం లేదు అని అనుకుంటూ ఉండగా తను ఇందాక కాపాడిన అమ్మాయి గుర్తుకు వచ్చి, ఓ గాడ్, నేను ఫస్ట్ టైం ఎవరిని టచ్ చేస్తే వారికి మాత్రమే కదా నా మాటలు వినిపిస్తాయి అండ్ నా స్పర్శ తెలుస్తుంది. అంటే ఇప్పుడు నేను షాన్వితో కూడా మాట్లాడలేనా? నేను ఇంకా ఆ ఒక్క అమ్మాయితో తప్ప ఎవరితో మాట్లాడలేనా అని అక్కడ కూర్చుండిపోతాడు. అమ్మతో మాట్లాడదాం అనుకుంటే అమ్మ మాట్లాడే స్థితిలో లేదు. పోనీ షాన్వితో అయినా మాట్లాడదాం అనుకుంటే ఈ అమ్మాయి వల్ల నేను అవకాశాన్ని కోల్పోయాను అని సార్థక్కి ఆ అమ్మాయి మీద చాలా కోపం వస్తుంది. ఎవరికి రాని వరం నాకు వచ్చి ఈ అమ్మాయి వల్ల అదంతా వేస్ట్ అయిపోయింది. ఈ అమ్మాయిని అసలు వదలకూడదు. కానీ ఈ అమ్మాయి ఎక్కడుంటుందో ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అని అంటూ ఉండగా ఇందాక జెన్నీ కింద పడిపోయినప్పుడు తన బ్యాగులో నుండి తన ఐడెంటిటీ కార్డు కూడా పడిపోయింది. తను కంగారులో అది చూసుకోలేదు. అక్కడ అటు ఇటు తిరుగుతున్న సార్థక్కి ఆ కార్డు కనిపించింది. అది తీసుకొని అందులో ఉన్న అడ్రస్ చూసి, చెప్తా నీ పని ఆగు అని అన్నాడు. ఇంటికి వెళ్ళిన జెన్నీ వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి
మమ్మీ నేను వచ్చాను, డోర్ తీ అని అంటుంది. ఆవిడ వచ్చి నెమ్మదిగా డోర్ తీసి, నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇలా సెకండ్ షోలకి వెళ్ళొద్దని? నా మాట వినవా? మీ నాన్నగారికి తెలిస్తే ఎంత గొడవవుతుంది? ఇదే లాస్ట్ టైం, ఇంకోసారి వెళ్ళవు అంటే నేను అస్సలు డోర్ తీయను. ఓకే ఓకే వెళ్ళనులే, అరవకు. ఇప్పుడు నీ అరుపులకు డాడ్ లేస్తే నిన్నేటి తిడతారు అని అంటుంది. ఆవిడ సీరియస్గా చూసి లోపలికి వెళ్తారు. జెన్నీ తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చి బెడ్ మీద పడుకుంటుంది. ఎంతైనా ఫ్రెండ్స్తో కలిసి ఇలా సెకండ్ షో మూవీస్కి వెళ్తే ఆ థ్రిల్లే వేరు. సినిమా కూడా చాలా బాగుంది. అబ్బా, హీరో అయితే ఇంకా సూపర్. నా లైఫ్లోకి కూడా అలాంటి హీరోని తీసుకురా గాడ్ అని పడుకుంది. అప్పుడే జెన్నీని వెతుక్కుంటూ సార్థక్ వాళ్ళ ఇంట్లోకి వస్తాడు. జెన్నీని వెతుక్కుంటూ జెన్నీ రూములోకి వెళ్తాడు. బెడ్ మీద ప్రశాంతంగా పడుకున్న జెన్నీని చూసి, అసలే చచ్చిపోయాను, నేను ఏడుస్తుంటే నా ఏడుపు చూడలేక ఆ దేవుడు నాకేదో వరం ఇచ్చి నన్ను కిందకు పంపిస్తే నువ్వు దాన్ని కూడా పాడు చేసి ఇక్కడ వచ్చి ప్రశాంతంగా పడుకున్నావా? పోనీ ఏదో రోడ్డు క్రాస్ చేస్తూ ఉండగా ఏదో బస్సు వచ్చింది, నువ్వు చూసుకోలేదు, నేను కాపాడాను అని అనుకున్నాను. నేను ఇంత ఫీల్ అయ్యేవాడిని కాదు. కానీ రోడ్డు పైన చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వెనకాల ఏమొస్తుందో చూసుకోకుండా అటు ఇటు తిరుగుతున్నావు కేర్లెస్గా. నువ్వు కనుక సరిగ్గా ఉండి ఉంటే నేను ఈ పాటికి శాన్వితో మాట్లాడుతూ ఉండేవాణ్ణి. అంతా నీ వల్లే. నాకు వచ్చే కోపానికి ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. కానీ ఏదో ఒకటి చెయ్యకపోతే మాత్రం నాకు మనశ్శాంతిగా ఉండదు అని ఆ రూమ్ చుట్టూ చూసి, ఉండు నీ పని చెప్తా అని పక్కనే ఉన్న వుడెన్ స్కేల్ తీసుకొని జెన్నీ దగ్గరకు వెళ్తాడు. కానీ కొట్టబోతూ ఆగి, ఆడపిల్లల్ని కొట్టడం తప్పు, అందుకే నిన్ను కొట్టలేకపోతున్నానని అనుకుని వెనక్కి తిరుగుతాడు. నిద్రలో అటు ఇటు కదులుతూ పక్క వాళ్ళను కాళ్ళతో కొట్టే అలవాటు ఉన్న జెన్నీ ఆ రోజు కూడా తన కాలిని బలంగా కదుపుతూ ఉంటుంది. అప్పుడే వెనక్కి తిరిగిన సార్థక్కి జెన్నీ కాలు బలంగా తగలడంతో వెళ్ళి కింద పడిపోయి అమ్మా అని అనుకుంటాడు. జెన్నీ మాత్రం ప్రశాంతంగా పడుకుంటుంది. సార్థక్కి కోపం ఎక్కువయి, పోనీలే ఆడపిల్ల కొట్టడం ఎందుకని అనుకున్నాను, కానీ నిన్ను కొట్టాల్సిందే అని దగ్గర ఉన్న వుడెన్ స్కేల్ను తీసుకెళ్లి కొడుతూ ఉంటాడు. ఆ దెబ్బలకి జెన్నీ మెలకువ వచ్చి లేచి చూస్తుంది. అక్కడ ఎవరూ కనిపించకపోయినా తనను ఎవరో కొడుతున్నట్టు మాత్రం అనిపిస్తుంది. దెబ్బలు తట్టుకోలేక వెంటనే మమ్మీ మమ్మీ వెంటనే రా, నన్ను ఎవరో కొడుతున్నారు బాబోయ్ అని అరుస్తుంది. జెన్నీ అరుపులు విని వాళ్ళ అమ్మగారు వెంటనే జెన్నీ రూములోకి వచ్చి జెన్నీ నోటిని చేతితో క్లోజ్ చేసి, ఏమైంది, ఎందుకలా అరుస్తున్నావు అని అన్నారు. జెన్నీ చెప్పటానికి ట్రై చేస్తూ ఉంటుంది. అడిగితే సమాధానం చెప్పవే. జెన్నీ నీ చెయ్యి తీయి అని సైగ చేస్తుంది. మర్చిపోయా అని ఆవిడ చేతిని తీస్తారు. నా నోరు క్లోజ్ చేసి మాట్లాడు అంటే ఎలా మాట్లాడతా? ఇప్పుడు తీశాను కదా, చెప్పు. మమ్మీ నన్నెవరో కొడుతున్నారు. ఏంటి, నిన్నెవరో కొడుతున్నారా? అవును. నువ్వే అందరిని కొడతావు, నిన్ను మళ్ళీ ఎవరో కొట్టడం ఏమిటి? ఏదో కళ అని కని ఉంటావు. అబ్బా లేదు మమ్మీ, నిజంగా నాకు నొప్పిగా కూడా తెలుస్తుంది. కళ అయితే నొప్పి ఎందుకు వస్తుంది? ఆవిడ చుట్టూ చూసి, ఇక్కడ ఎవరు లేరు కదా అని విండోస్ దగ్గర కూడా చూసి, ఇక్కడ ఎవరు ఉన్నారు నేను కొట్టడానికి? పక్కన ఉన్న సార్థక్ నేను ఉన్నాగా అని నవ్వుతూ ఉంటాడు. నువ్వు ఏదో కలగని ఉంటావు. అబ్బా నేను ఎంత చెప్తున్నా నవ్వమేంటి? నిజంగానే నన్నెవరో కొట్టారు. ఇంకా గట్టిగా మాట్లాడితే నిజంగానే మీ నాన్నగారు వచ్చి కొడతారు. నెమ్మదిగా మాట్లాడు. సరే సరే, నేను చెప్పేది నిజం. సరే నువ్వు చెప్పేది నిజం అని అనుకుంటున్నా. కొట్టిన వాళ్ళు ఎక్కడున్నారు? నాకేం తెలుసు? ఒకవేళ నన్ను కొట్టి వెళ్ళిపోయి ఉంటారు. ఇంత రాత్రివేళ నిన్ను కొట్టడానికి వచ్చి
కొట్టి వెళ్ళిపోతారా? అసలు నువ్వు చెప్పేది నీకైనా నమ్మబుద్ధిగా ఉందా? జెన్నీ కూడా మనసులో నిజమే అనుకున్నట్టుంది. అందుకే అర్ధరాత్రి దాకా బయట తిరగొద్దు, అలాంటి హర్రర్ మూవీస్ వెళ్ళొద్దు అని చెప్తూనే ఉంటా. కానీ నా మాట వింటే కదా అలా వెళ్ళడం. ఇప్పుడు ఎవరు కొట్టారు అని ఇలా అరవడం. అబ్బా, నేను ఈరోజు హర్రర్ మూవీకి ఏం వెళ్ళలేదు, కామెడీ మూవీకే వెళ్ళాను. ఏదో ఒక నైటు టైం వెళ్ళొద్దు అని చెప్పా కదా. అబ్బా, ఇంక వెళ్ళనులే, ఇక్కడ ఎవరు లేరు గాని వాటర్ తాగి పడుకో. ఆవిడ వెళ్ళబోతూ ఉంటే, మమ్మీ ఈరోజు నువ్వు కూడా ఇక్కడే పడుకో. ఆవిడ్ని వెనక్కి తిరిగి ఏమన్నావు మళ్ళీ చెప్పు అని అన్నది. నువ్వు కూడా ఇక్కడే పడుకో మమ్మీ. ఓ అవునా, ఒకసారి ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకో. తమరు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత నుండి నాకు ప్రైవసీ కావాలి, నేను ఒక్కదాన్నే పడుకుంటా అని గోల గోల చేసి ఈ రూమ్లోకి షిఫ్ట్ అయ్యారు కదా. మరి ఇప్పుడు నేను ఇక్కడ పడుకుంటే తమరి ప్రైవసీకి మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో కదా. వావ్, గ్రేట్ ఆంటీ, భలే అన్నారు అని అనుకుంటాడు సార్థక్. జెన్నీ, మమ్మీ, ఈ మమ్మీలకు అన్నీ బాగా గుర్తుంటాయి. అంతేకాదు, మనం ఏదైనా చెప్పినప్పుడు ఒప్పుకున్నట్టు ఒప్పుకొని ఆ తర్వాత టైం వచ్చినప్పుడు మాత్రం ఇలా కౌంటర్లు ఇస్తారు. నువ్వు పాతవన్నీ ఇలా మనసులో పెట్టుకుంటే ఎలా? ప్లీజ్ ప్లీజ్ ఈ ఒక్కరోజు ఇక్కడ పడుకో అని బతిమలాడుతూ ఉంటుంది. సరే సరే పడుకుంటాలే అని ఆవిడ అక్కడే పడుకుంటారు. అమ్మాయ్యా అని పడుకొని, అసలు నన్ను ఇంతకీ ఎవరు కొడుతున్నారు? ఇక్కడ ఎవరు లేరు కదా. మామ్ చెప్పినట్టు కలగన్నానా? కళ అయితే కొట్టినట్టు మాత్రమే అనిపించాలి కదా. నాకేమో నొప్పిగా కూడా అనిపిస్తుంది. అమ్మా ఏంటో అని అనుకుని పడుకుంటుంది. అక్కడే ఉన్న సార్థక్, ఇది నీకు శాంపిల్ మాత్రమే, రేపటి నుంచి ఇంకా టార్చర్ చూపిస్తా, లేకపోతే నన్ను మా వాళ్ళతో ఎవరితో మాట్లాడడానికి లేకుండా చేస్తావా, చెప్తా నీ పని. నెక్స్ట్ డే కాలేజీకి వెళ్ళిన జెన్నీకి వెతుకుతూ తన ఫ్రెండ్ వచ్చి, జెన్నీ నీకోసం ఇందాక వివేక్ వచ్చాడు. అది విన్ని జెన్నీ షాక్ అయ్యి, వాట్, నా కోసం వివేక్ వచ్చాడా? అవును, నువ్వు కాలేజీకి వచ్చిన తర్వాత నిన్ను ఒకసారి తనని కలవమని చెప్పాడు. ఓ మై గాడ్, ఓ మై గాడ్, నిజంగా? అవునా? నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. ఎక్కడున్నాడు తను? లైబ్రరీ దగ్గర. ఓకే ఓకే, నేను వెళ్తున్నా, ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది జెన్నీ. కంగారు చూసి, స్లోగా వెళ్ళు, తనేం అక్కడ నుంచి మాయమైపోడులే అని అరుస్తూ ఉంటారు. జెన్నీ లైబ్రరీ దగ్గరికి వెళ్ళేసరికి వివేక్ ఫాస్ట్గా వెళ్తూ ఉంటాడు. వివేక్, హో జెన్నీ వచ్చావా? నీతో మాట్లాడాలని అనుకున్నాను, బట్ నాకు క్లాస్ స్టార్ట్ అయింది. ఒక పని చెయ్యి, ఈవినింగ్ కాఫీ షాప్ దగ్గర మీట్ అవుదాం, అక్కడికి రా, నీకు ఓకే కదా? జెన్నీ, యూ యూ ఓ యో 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 యో, నాకేం ప్రాబ్లం లేదు. వివేక్, ఓకే ఈవినింగ్ కలుద్దాం, బాయ్. వివేక్ తనతో మాట్లాడాలని చెప్పగానే జెన్నీ గాలిలో తేలిపోతూ ఉంటుంది. ఈవినింగ్ కాలేజీ నుంచి ఇంటికి చాలా హుషారుగా వస్తుంది. అక్కడే ఉన్న సార్థక్ చూసి, ఏంటి జెన్నీ ఇంత ఎగ్జైటింగ్గా ఉంది అని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. జెన్నీ కాఫీ షాప్ దగ్గరికి వెళ్ళడానికి డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే తన ఫ్రెండ్ వస్తుంది. జెన్నీ చూసి, హే శాంతి వచ్చావా, 1 minute అని డ్రెస్సెస్ తెచ్చి, ఈ 2 డ్రెస్సెస్లో ఏ డ్రెస్ బాగుందో చెప్పు. శాంతి చూసి, ఈ గ్రీన్ కలర్. జెన్నీ, ఓకే థ్యాంక్ యూ. శాంతి, అవును ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు? జెన్నీ, వివేక్ని మీట్ అవ్వడానికి. శాంతి, వివేక్, ఓహోహో నీ క్రష్. జెన్నీ, ఎస్ ఎస్, ఎన్నో రోజుల నుండి తనతో మాట్లాడాలని చూస్తున్నాను, కానీ మాట్లాడలేకపోయా, బట్ ఈరోజు తనే నాతో మాట్లాడాలి అని కాఫీ షాప్ రమ్మని చెప్పాడు. సార్థక్, ఓహో అయితే ఈ జెన్నీకి క్రష్ కూడా ఉన్నాడా? నా గర్ల్ ఫ్రెండ్తో నన్ను మాట్లాడనీయకుండా చేసి నువ్వు మాత్రం నీ క్రష్ని కలవడానికి వెళ్తావా? చెప్తా, వెయిట్. జెన్నీ డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి, ఎలా ఉంది డ్రెస్ అని అడుగుతుంది. శాంతి, డ్రెస్ బాగానే ఉంది, కానీ అసలు నీకు ఆ వివేక్ గురించి ఏం తెలియకుండానే తనని ఎలా ఇష్టపడుతున్నావు? జెన్నీ, ఇంకా ఇష్టం దాకా కూడా వెళ్ళలేదు మ్యాటర్, నువ్వు కంగారు పడకు,
అందరికీ ఎవరో ఒకరు క్రష్ ఉంటారు కదా, అది ఒకరిపైన ఇంట్రెస్ట్. అలా నాకు కూడా తన పైన క్రష్ అంతే. శాంతి: అదే ఇంట్రెస్ట్ ఎందుకు? జెన్నీ: ఎందుకేంటి, చూడ్డానికి బాగుంటాడు కదా. శాంతి: చూడ్డానికి బాగుంటే సరిపోతుందా? మంచివాడు అవునో కాదో తెలియక్కర్లేదా? జెన్నీ: అయ్యో శాంతి, ఎవరి పేస్ పైన అయినా మంచివాడిని, నేను చెడ్డవాడిని అని ఏమైనా రాసి ఉంటుందా ఏంటి? ఫస్ట్ మనం చూడడానికి నచ్చితే తర్వాత వాళ్ళతో కలిసి కొన్ని డేస్ ట్రావెల్ చేస్తే తెలుస్తుంది. సో నేను కూడా వివేక్ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నా. శాంతి: నువ్వు చెప్పింది కరెక్టే. వివేక్ అయితే మాత్రం మన కాలేజీలోనే అందరికన్నా హ్యాండ్సమ్గా ఉంటాడు. జెన్నీ: అందుకే కదా ఈ జెన్నీ ట్రై చేస్తుంది. మనం యావరేజ్గా ఉంటాము. ఈ హ్యాండ్సమ్గా ఉన్న అబ్బాయిలందరూ అందంగా ఉన్న అమ్మాయిలనే సెలెక్ట్ చేసుకుంటారు. సో మనకు కావలసిన అందమైన అబ్బాయిని మనమే ట్రై చేసుకోవాలి. సార్థక్: పర్వాలేదు, యావరేజ్గా ఉండే వాళ్ళు కూడా వాళ్ళు ఏదో హీరోయిన్స్లా ఫీల్ అయిపోతూ ఉంటారు. కొంతమంది అమ్మాయిలు వాళ్ళలా కాకుండా ఈ జెన్నీలా నిజాన్ని బాగానే ఒప్పుకుంది అని అనుకుంటాడు. జెన్నీ: సరే పద, క్యాబ్ బుక్ చేసా, నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను కాఫీ షాప్కి వెళ్తా. పద పద, నేను కూడా నీ క్రష్ని చూస్తా అనుకొని సార్థక్ కూడా జెన్నీతో పాటు కాఫీ షాప్కి వెళ్ళి జెన్నీ పక్కనున్న చైర్లో కూర్చుంటాడు. కాసేపటికి వివేక్ అక్కడికి వస్తాడు. వివేక్ని అక్కడ చూసి సార్థక్, జెన్నీ చెప్పినట్టు నిజంగానే బానే ఉన్నాడు. వివేక్: హాయ్ జెన్నీ, సారీ ఫర్ ద లేట్. జెన్నీ: ఇట్స్ ఓకే. వివేక్: యు ఆర్ లుకింగ్ డిఫరెంట్ టుడే జెన్నీ. అది చూసి సార్థక్: ఈ మాటతో మేడం గారు గాలిలో తేలిపోతారని జెన్నీ వైపు చూస్తాడు. జెన్నీ నిజంగానే గాలిలో తేలిపోతూ ఉంటుంది. అది చూసి సార్థక్ నవ్వుకుంటాడు. జెన్నీ: థ్యాంక్ యూ వివేక్, నువ్వేదో మాట్లాడాలి అని అన్నావు. వివేక్: నీకొకటి చెప్పాలి, అడగాలి అని అనుకుంటున్నా. సార్థక్: వీడిగాని జెన్నీకి ప్రపోజ్ చేయడం లేదు కదా? అలాగాని చేస్తే ఇంకా ఈ జెన్నీని ఎవరూ ఆపలేరు. జెన్నీ: ఓ మై గాడ్ వివేక్, ఏదో అడగాలి అని అంటున్నావు. నాకు ప్రపోజ్ చేసి నేను అంటే ఇష్టమేనా అని అడుగుతాడేమో అని. వావ్ గాడ్, నా లైఫ్లోకి హీరోని పంపు అని నిన్న అడిగానో లేదు, ఈరోజు ఇలా పంపేశావా అని అనుకొని అడుగు వివేక్ అని అంటుంది. వివేక్: అది నీకు ఇష్టమైతే ఓకే చెప్పు, లేకపోతే నో చెప్పేసి, ఓకేనా? జెన్నీ: నేను అనుకున్నదే కన్ఫామ్ అని అనుకొని ఓకే అని టెన్షన్ పడుతూ వాటర్ తాగుతూ ఉంటుంది. అది నువ్వు నా పార్ట్నర్గా అని వివేక్ చెప్తూ ఉంటే ఆ మాట వినగానే జెన్నీకి సంతోషంతో దగ్గు వస్తుంది. సార్థక్: వాడింకా ఏం చెప్పకుండానే ఇంత ఎగ్జైట్మెంట్తో ఏంటో, ఇంకా చెప్తే ఏమైపోతుందో అని జెన్నీ దగ్గుతూ ఉంటే సార్థక్ తల మీద కొడుతూ ఉంటాడు. జెన్నీ థ్యాంక్స్ అని పక్కకు చూస్తుంది. అక్కడ ఎవరు ఉండకపోయేసరికి అవును ఇక్కడ ఎవరు లేరు, కానీ నా తల మీద పైన చేయి పెట్టింది ఎవరు? వివేక్ కూడా అంత దూరంలో ఉన్నాడని అనుకొని మళ్ళీ చుట్టూ చూస్తుంది. వివేక్ చూసి జెన్నీ ఆర్ యూ ఓకే? జెన్నీ అంత నా భ్రమ అనుకొని యా 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 ఐఎమ్ ఓకే, నువ్వేదో చెప్తున్నావు. వివేక్: అదే మన కాలేజ్ డ్యాన్స్ కాంపిటీషన్లో నా పార్ట్నర్గా నాతో పాటు డ్యాన్స్ చేస్తావా అని అడుగుదామని నిన్ను రమ్మని చెప్పాను. జెన్నీ: ఏంటి, డ్యాన్స్ పార్ట్నర్గానా? వివేక్: నువ్వు డ్యాన్స్ బాగా చేస్తావని తెలిసింది అందుకే. జెన్నీ ఫేస్ చూసి సార్థక్కి నవ్వు ఆగదు. పాపం, లైఫ్ పార్ట్నర్గా అనుకుంటావా అని అడుగుతాడేమో అనుకుంది, కానీ డ్యాన్స్ పార్ట్నర్ అని అడిగేసరికి షాక్ అయినట్టుంది. అందుకే అంత ఆవేశపడకూడదని నవ్వుతూ ఉంటాడు. ఈలోపు వివేక్కి కాల్ రావడంతో
1 మినిట్ జెన్నీ అని అక్కడి నుంచి వెళ్తాడు. జెన్నీ వివేక్ వెళ్ళగానే ఏదో అడగాలి అని అనుకుంటే నేను ఇష్టమేమో అడుగుతాడేమో అని అనుకున్నా, కానీ డ్యాన్స్ పార్ట్నర్గానా? సర్లే, ఫస్ట్ డ్యాన్స్ పార్ట్నర్గా క్లోజ్ అయ్యి తర్వాత లైఫ్ పార్ట్నర్గా అవ్వచ్చు అని బయటకు మాట్లాడుతూ ఉంటుంది. సార్థక్ అబ్బో చాలా ప్లాన్స్ ఉన్నాయిగా, కానీ నీ ప్లాన్స్ అన్నిటిని నేను ఫ్లాప్ చేస్తాను కదా అని అనుకుంటాడు. ఫోన్లో మాట్లాడడం అయిపోవడంతో వివేక్ వస్తాడు. వివేక్, జెన్నీ నేను అడిగిన దాని గురించి ఏమైనా ఆలోచించావా? జెన్నీ ఓకే అనబోయి వెంటనే ఓకే చెప్పకూడదని అనుకొని అంటే నువ్వు అనుకున్నంత బాగా డ్యాన్స్ రాదు. సార్థక్ వామ్మో ఎంత యాక్టింగ్ చేస్తుంది. వివేక్ నో ప్రాబ్లం, నేను హెల్ప్ చేస్తా, నువ్వు జస్ట్ ఓకే అను చాలు. జెన్నీ ఓకే అనబోతుండగా సార్థక్ ఓకే చెప్పేస్తావా, ఎలా చెప్తావో చూస్తా అని జెన్నీ తలను పట్టుకొని నో అన్నట్టుగా తిప్పుతాడు. అది చూసి వివేక్ ఏంటి నీకు ఇష్టం లేదా? జెన్నీ ఓ గాడ్, ఇదేంటి నా తలను ఎవరో పట్టుకున్నారు అని కంగారు పడుతూ చుట్టూ చూస్తుంది. అక్కడ ఎవరు ఉండరు, ఎవరు కనిపించకపోవడంతో ఏమీ అర్థం కాదు. వివేక్ ఏంటి జెన్నీ నీకు ఇష్టం లేదా? జెన్నీ లేదు లేదు నాకు ఇష్టమే. మరి ఇష్టం లేనట్టు తల ఎందుకు అడ్డంగా ఊపావు? జెన్నీ నాకు తెలియదు. వివేక్ వాట్? జెన్నీ వామ్మో ఇంకోసారి ఇలా చెప్తే నన్ను పిచ్చిదాన్ని అనుకుంటాడేమో అనుకొని అదేం లేదు నాకు ఇష్టమే అని చెప్పబోతుండగా వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన కాఫీ వస్తుంది, ఇప్పుడు చూడు అని సార్థక్ జెన్నీ చేయి పట్టుకొని ఆ కాఫీ వివేక్ మీద పోయబోతూ ఉంటాడు. తనకు తెలియకుండానే తన చేతిని ఎవరో పట్టుకొని అలా చేస్తూ ఉండడం చూసి ఏంటిది అంతా అని షాక్ తిన్న జెన్నీ హే జెన్నీ ఏం చేస్తున్నావని వివేక్ అరుస్తూ ఉండగానే సార్థక్ కాఫీ జెన్నీ చేతిలో వివేక్ మీద పోషిస్తాడు. వెంటనే జెన్నీ వాట్ ఈస్ దిస్, ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి, ఇలా కాఫీ మీద పోసి నన్ను ఇన్సల్ట్ చేస్తావా? జెన్నీకి అసలు అదంతా ఎలా జరుగుతుందో ఏమీ అర్థం కాకపోవడంతో అది వివేక్ సారీ అని క్లీన్ చేయబోతూ ఉంటుంది. వివేక్ చాలు ఇప్పటిదాకా చేసింది, బాయ్ అని అక్కడి నుంచి సీరియల్గా వెళ్ళిపోతాడు. జెన్నీ అయ్యో వివేక్ ఆగు ప్లీజ్, నేను చెప్పేది విను, ఒకసారి విను అని జెన్నీ అరుస్తూనే ఉంటుంది. వివేక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జెన్నీ వామ్మో అసలు నేను వివేక్ పైన కాఫీ ఎలా పోసాను, అది కోల్డ్ కాఫీ కాబట్టి సరిపోయింది, లేకపోతేనా? ఇంకా వివేక్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత జెన్నీ అయ్యో ఇలా జరిగిందేంటి, నా లవ్ జర్నీ స్టార్ట్ అవ్వకుండానే ఎండ్ కార్డు పడిపోయింది, అసలు నా వివేక్ పైన నేను కాఫీ ఎలా పోసాను? పక్కనే ఉన్న సార్థక్ ఏంటి అప్పుడే నీ వివేక్ అసలు ప్రపోజ్ కూడా చేయలేదు, నా వివేక్ అంట అని అనుకుంటూ ఉంటాడు. జెన్నీ అసలు ఇలా ఎలా జరిగింది, నా చేతిని ఎవరో పట్టుకొని నేనే కాఫీ వివేక్ అయిన పోసేలా చేశారు, చూస్తేనేమో ఎవరూ లేరు, ఛా అని అక్కడి నుంచి ఇంటికి వెళ్తుంది. సార్థక్ మాత్రం జెన్నీని చూసి నవ్వుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ డే సార్థక్ అక్కడి నుంచి వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్తాడు. జెన్నీని కలవడానికి తన ఫ్రెండ్ శాంతి వస్తుంది. హే జెన్నీ ఎలా ఉన్నావు, ఎలా జరిగింది నిన్నటి డేటు, నా లైఫ్కి డేట్ కూడానా, ఏమైంది వివేక్ రాలేదా? వచ్చాడు, మరి ఏమైంది అలా ఉన్నావు, ఏం జరిగిందో నేను చెప్పినా నువ్వు నమ్మవు, నువ్వు ముందు చెప్పు. జెన్నీ జరిగిందంతా చెప్తుంది. ఏంటి నీకు తెలియకుండానే నువ్వు వివేక్ పైన కాఫీ పోసావా? నేను అస్సలు నమ్మను, నేను అందుకే చెప్పను అని అన్నా, ఏంటో నేను నమ్మలేకపోతున్నాను, అంతేకాదు నువ్వు ఎవరికి చెప్పకు అని మొన్న రాత్రి తనని ఎవరో కొట్టినట్టు అనిపించింది అని అది కూడా చెప్తుంది. ఏంటి నువ్వు చెప్పేదంతా నిజమా? ఎవరికైనా చెప్తే నన్ను పిచ్చిదాన్ని అంటారేమో అని నేను ఎవరికీ చెప్పడం లేదు, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని అర్థం చేసుకుంటావని నీకే చెప్తున్నా. శాంతి కాసేపు ఆలోచించి జెన్నీ నువ్వు చెప్తున్నవన్నీ చూస్తుంటే నువ్వు ఆ రోజు లేటుగా వచ్చాను అని అన్నావు కదా, నీకు ఏ గాలో సోకిందేమో అనిపిస్తుంది, అంటే
అదే ఏ దయ్యమో భూతమో నీతో పాటు వచ్చిందనుకుంటా. అదే నిన్న ఇలా ఏడిపిస్తుందేమో అని అనుమానంగా ఉంది. ఏంటి, దయ్యాలు భూతాలా? హా, జెన్నీ నవ్వి, మనము 21st సెంచరీలో ఉన్నాము, ఇప్పుడు దయ్యాలు భూతాలేంటి? ఏమో నాకు అనిపించింది చెప్పాను అంతే. కాదు, నువ్వు గుడికి వెళ్ళి తాయెత్తు కట్టించుకుంటే మంచిదని నాకు అనిపిస్తుంది. ఏదో బెస్ట్ ఫ్రెండ్వి కాబట్టి అర్థం చేసుకుంటావని చెప్తే దయ్యాలు భూతాలు నన్నింక భయపెడుతున్నావా? నీకు అనవసరంగా చెప్పాను. అబ్బా అది కాదు, ఒకసారి నేను చెప్పింది విను. ఏమీ వినను, అలాంటివేమీ నమ్మను. సరే, రేపటి నుంచి ఎగ్జామ్స్ అన్నావు కదా, నీకు కావలసిన మెటీరియల్ తీసుకువచ్చాను, తీసుకో. థ్యాంక్ యూ. నువ్వు కూడా మా కాలేజీలో జాయిన్ అయ్యి ఉంటే బాగుండేది. నువ్వేమో వేరే కాలేజీలో జాయిన్ అయ్యావు. సర్లే, ఇంకా ఇప్పుడు ఏం చేయలేం, కానీ నేను వెళ్తానని శాంతి అక్కడి నుంచి వెళ్తుంది. నెక్స్ట్ డే జర్నీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి చదువుతూ ఉండడం చూస్తూ ఉన్న శారదకు, ఏంటి ఎప్పుడు లేనిది ఈ మేడం ఇలా చదువుతోంది అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే జెన్నీ వాళ్ళ అమ్మగారు, జెన్నీ ఈ రోజు నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయన్నావు కదా, హాల్ టికెట్ తీసుకున్నావా? టైం అవుతుంది అని పిలుస్తూ ఉంటారు. సార్థక్, హో అయితే ఈ మేడంకి ఎగ్జామ్సా? తీసుకున్నా మమ్మీ. బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడి నుంచి కాలేజీకి స్టార్ట్ అవుతుంది. పక్కన ఉన్న సార్థక్, జెన్నీ ఎగ్జామ్స్ ఎలా రాస్తుందో మనము చూద్దామని తను కూడా జెన్నీతో పాటు వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత జెన్నీ తన ఫ్రెండ్స్ వైపు చూస్తూ, ఏంటి బాగా ప్రిపేర్ అయ్యారా అని అడుగుతుంది. బాగా అయి వచ్చాము అని నవ్వి, వాళ్ళ దగ్గర ఉన్న చిట్స్ లో నుంచి కొన్ని తీసుకో, ఇదిగో నీ చిట్స్ అన్ని జెన్నీకి కొన్ని చిట్స్ ఇస్తారు. అప్పుడే అక్కడికి వచ్చిన జెన్నీ ఫ్రెండ్, మనం ఈరోజు చిట్స్ పెట్టకుండా ఉండటమే మంచిది అనిపిస్తుంది, ఎందుకంటే ఈరోజు మనకు వచ్చే ఇన్విజిలేటర్ చాలా స్ట్రిక్ట్ అంట. జెన్నీ తన ఫ్రెండ్, ఇంతకన్నా స్ట్రిక్ట్ ఇన్విజిలేటర్స్ ఉన్నప్పుడే చిట్స్ పెట్టి రాశాము, ఇవాళ ఏమన్నా కొత్తనా అని నవ్వుతారు. పక్కనే ఉన్న సార్థక్ వాళ్ళ మాటలు విని ఆశ్చర్యపోతాడు. మార్నింగ్ నుంచి ఈ జెన్నీ చదువుతూ ఉంటే బాగా చదువుతుందేమో అనుకున్నా, కానీ ఇదన్నమాట అసలు సంగతి. ఈరోజు నువ్వు చిట్స్ పెట్టి ఎగ్జామ్స్ ఎలా రాస్తావో నేను చూస్తాను అనుకుంటాడు. ఎగ్జామ్కి టైం అవ్వడంతో అందరూ రూమ్లోకి వెళ్తారు. కాసేపటి తర్వాత ఇన్విజిలేటర్ వస్తారు. ఆయన రావడంతోనే మర్యాదగా, మీ దగ్గర చీట్స్ లాంటివి ఉంటే ముందే ఇచ్చేయండి, మీ అంతటగా మీరే ఇస్తే మంచిది, అంతేకాని నాకు దొరికితే ఎగ్జామ్ రాయనివ్వను, అర్థమైందా అని గట్టిగా అరుస్తాడు. ఆయన మాటలకి జెన్నీ ఫ్రెండ్స్ అందరూ భయపడి జెన్నీ వైపు చూస్తారు. జెన్నీ ఏమో ఏం పర్వాలేదు అన్నట్టుగా వాళ్లకు కళ్ళతో సైగలు చేస్తుంది. ఆ రూమ్ లో ఉన్న వాళ్ళ ఎవ్వరు కూడా ఏమీ రెస్పాండ్ అవ్వకపోవడంతో అందరూ ముందు నిలబడడానికి మీరు ఇబ్బంది పడుతూ ఉండొచ్చు, ఎవరి దగ్గర చిట్స్ ఉన్నాయో వాళ్ళు చెయ్యి పైకి ఎత్తండి, నేనే వచ్చి తీసుకుంటాను అని అంటారు. ఎవరైనా చెయ్యి పైకి ఎత్తుతారేమో అని జెన్నీ అందరి వైపు చూస్తూ ఉంటుంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ జెన్నీ వైపు చూస్తూ ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తన పైన సైగ చేస్తూ ఉంటారు. జెన్నీ వీళ్ళందరి వైపు నా వైపే చూస్తున్నారు, ఇంకా మా ఫ్రెండ్స్ నాకు ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నారని తనని తాను చూసుకుంటుంది. తన చెయ్యి పైకెత్తి ఉంటుంది. అది చూసుకుని జెన్నీ, ఓ మై గాడ్ ఇదేంటి, నేను చెయ్యి పైకెత్తాను అని వెంటనే చేతిని దించడానికి ట్రై చేస్తుంది. కానీ సార్థక్ పట్టుకొని ఉండడంతో తన చెయ్యి కిందకు దించలేకపోతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ జెన్నీ చెయ్యి కిందకు దించు అని అంటూ ఉంటారు. జెన్నీ ఎంత ట్రై చేసినా చెయ్యి మాత్రం కిందకు దించలేకపోతుంది. ఈలోపు ఆ ఇన్విజిలేటర్ జెన్నీ దగ్గరికి వస్తూ ఉంటాడు. జెన్నీ, అయ్యో దేవుడా! జెన్నీ హ్యాండ్ లిఫ్ట్ చేసి ఉంచడంతో ఇన్విజిలేటర్ జెన్నీ దగ్గరికి వస్తూ ఉంటాడు. అది చూసి జెన్నీ, అయ్యో ఇన్విజిలేటర్ వస్తున్నాడే, ఈ చెయ్యి అసలు కిందికి దిగడం లేదు, ఇప్పుడు ఏం చేయాలి అని చెయ్యి కిందకు దించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ సార్థక్ గట్టిగా పట్టుకోవడంతో తను కిందకి దించలేక ఉంటుంది. జెన్నీ ఫ్రెండ్స్ అందరూ జెన్నీ హ్యాండ్ కిందకు దించు అని చెప్తూ ఉంటారు. అయ్యో నా చెయ్యి కిందకి వస్తే కిందకి దించనా ఏంటి, వీళ్ళకొకళ్ళు అని వాళ్ళని తిట్టుకుంటూ ఉంటుంది. ఈలోపు ఇన్విజిలేటర్ జెన్నీ దగ్గరికి వస్తాడు. సార్థక్ వెంటనే చెయ్యి వదిలేస్తాడు. అది చూసి, ఇందాక ఏమో చెయ్యి ఎంత కిందకి దించినా దిగలేదు, ఇప్పుడు మాత్రం దానికదే దిగిపోయిందేంటి?
ఇంకేముంది అని జెన్నీ లేచి నిలబడుతుంది. ఇన్విజిలేటర్, మీ పేరెంట్స్ అంత కష్టపడి చదువుకోమని కాలేజీకి పంపిస్తే మీరు ఇలా చిట్స్ పెట్టి ఎగ్జామ్స్ రాస్తారా? అయినా ఇలా ఎగ్జామ్ రాయడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా అసలు అని క్లాసు తీసుకొని కోసేపటి తర్వాత, సరే నా మాట విని నీ అంతట నువ్వే హ్యాండ్ రైజ్ చేసావు కాబట్టి ఎగ్జామ్ రాయనిస్తున్నాను. జెన్నీ, నేనెక్కడ హ్యాండ్ లిఫ్ట్ చేశాను? ఎవరో బలవంతంగా నా హ్యాండ్ లిఫ్ట్ చేశారని మనసులో అనుకుంటుంది. ఇన్విజిలేటర్, అదే నేను గనక చూసినట్టయితే ఎగ్జామ్ రాయనిచ్చేవాడిని కాదు అని జెన్నీ దగ్గర ఉన్న చిట్స్ తీసుకొని అక్కడి నుంచి వెళ్తూ, ఇంకెవరి దగ్గరైనా చిట్స్ ఉంటే ఇప్పుడే ఇచ్చండి మర్యాదగా అని అంటూ మళ్ళీ వెనక్కు జెన్నీ దగ్గరికి వస్తాడు. జెన్నీ, ఈయన మళ్ళీ వచ్చాడేంట్రా బాబోయ్ ఏంటి అని అనుకుని, ఇంకా నా దగ్గర ఏమీ లేవు సార్ అంటుంది. ఇన్విజిలేటర్, ఆ విషయం తెలుసు కానీ నీ దగ్గర చిట్స్ ఉన్నాయంటే నీ ఫ్రెండ్స్ దగ్గర కూడా ఉండే ఉంటాయి. ఈ రూమ్లో నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. జెన్నీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చెప్పొద్దు అని సైగ చేస్తూ ఉంటారు. జెన్నీ కూడా నేనేం చెప్పనులే అని కళ్ళతోనే సైగలు చేస్తూ ఉంటుంది. కానీ సార్థక్ మళ్ళీ జెన్నీ చెయ్యి పట్టుకొని వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్న వైపు చెయ్యి చూపిస్తూ ఉంటాడు. జెన్నీ, అయ్యో దేవుడా, మళ్ళీ నా చెయ్యి నా మాట వినడం లేదు. నా ఎగ్జామ్ పోతే పోయింది, వాళ్ళ ఎగ్జామ్ కూడా పోతే వాళ్ళందరూ కలిసి నన్ను చంపేస్తారని చెయ్యి కిందకు దించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ కిందకు దించలేకపోతుంది. దాంతో ఆ ఇన్విజిలేటర్ వెరీ గుడ్ అని వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి వాళ్లకు కూడా క్లాస్ తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్న చిట్స్ తీసుకుంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ జెన్నీ వైపు సీరియస్గా చూస్తారు. జెన్నీ ఈరోజు నా పని అయిపోయిందని అనుకొని ఉంటుంది. జెన్నీ తన ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఏదో రాసి బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత జెన్నీ ఫ్రెండ్స్ అందరూ కోపంగా జెన్నీతో మాట్లాడకుండా వెళ్ళిపోతారు. జెన్నీ వాళ్ళ వెనకాల వెళ్ళి, ఒక నిమిషం ఆగండి, నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటుంది. వాళ్ళు ఆగి, అసలు నీకేదో భయమేసి నువ్వు చెయ్యి ఎత్తితే ఎత్తావు. జెన్నీ, అయ్యో నేనెక్కడ హ్యాండ్ లిఫ్ట్ చేశాను? ఏంటి, నువ్వు హ్యాండ్ లిఫ్ట్ చేయలేదా? మళ్ళీ ఇదొక అబద్ధమా? నువ్వు చెయ్యి ఎత్తడం, ఆ ఇన్విజిలేటర్ వచ్చి నీ దగ్గర చిట్స్ తీసుకోవడం అయితే ఇదంతా అబద్ధమా? జెన్నీ, అయ్యో అది కాదు, నేను హ్యాండ్ రేజ్ చేశాను కానీ ఇప్పుడే కదా నేను రేజ్ చేయలేదు అన్నావు. జెన్నీ, అంటే నేను రేజ్ చేశాను కానీ అది నేను రేజ్ చేయలేదు. ఏంటి, నీ హ్యాండ్ పైకి రేజ్ చేశావు కానీ నువ్వు చేయలేదా? జెన్నీ, అంటే ఎవరో నీ పక్కన కూర్చొని నీ హ్యాండ్ పైకి రేజ్ చేశారా? అవును. జెన్నీ చెప్పిన ఆన్సర్తో వాళ్ళందరికీ కోపం వస్తుంది. సరే, కాసేపు నీ హ్యాండ్ ఎవరో పక్కనే ఉన్న వాళ్ళు రేజ్ చేశారనుకుందాం. కానీ అసలు అక్కడ ఎవరూ లేరు కదా, ఆ బెంచీలో నువ్వు ఒక్కదానివే కూర్చున్నావు కదా, మరి ఇంకెవరు రైజ్ చేస్తారు? జెన్నీ, నాకు అదే తెలియడం లేదు. నువ్వు నీ హ్యాండ్ రైజ్ చేయడమే కాకుండా ఇన్విజిలేటర్ అడిగితే మమ్మల్ని కూడా చూపిస్తావా? మళ్ళీ అదే ఆన్సర్ చెప్పాలంటే జెన్నీకే చిరాకు వచ్చి ఏం మాట్లాడదు. చెప్పు, మా వైపు ఎందుకు చూపించావు? జెన్నీ, అది నేను చెప్పినా మీరు నమ్మరు. అయితే మళ్ళీ అదే ఆన్సర్ అన్నమాట. వాళ్లకు చిరాకు వచ్చి నువ్వు చెప్పేది నమ్మడానికి మేమేం పిచ్చివాళ్ళం కాదు అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. జెన్నీ, అయ్యో దేవుడా, వీళ్ళకి ఎలా చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది. కాలేజీ నుండి నీరసంగా ఇంటికి వచ్చిన జెన్నీ సోఫాలో కూర్చుంటుంది. అప్పుడే వాళ్ళ అమ్మగారు వచ్చి, జెన్నీ, ఎగ్జామ్ ఎలా రాశావు అని అడుగుతారు. నా మొహంలో రాశాను అనబోయి మళ్ళీ సరిగ్గా రాయకపోతే చదివితేనే కదా రాయడానికి అని మళ్ళీ తనకే క్లాస్ తీసుకుంటారని బాగానే రాశా అని అంటుంది. సరే, నీకు ఇష్టమని చెప్పి బజ్జీలు వేశాను అని అంటారు. జెన్నీ, చాలా ఆకలేస్తుంది, నువ్వు తీసుకొచ్చి ఇక్కడ పెట్టు, ఈ లోపల నేను ఫ్రెష్ అయి వస్తాను అని లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి, అమ్మా బజ్జీలు ఎక్కడా, త్వరగా తీసుకురా అంటుంది. అక్కడే టేబుల్ మీద పెట్టాను కదా అని అంటారు. జెన్నీ, ఎక్కడ పెట్టావు, నాకు కనిపించడం లేదు. అబ్బా, అక్కడే పెట్టాను అని ఆవిడ లోపల నుంచి వచ్చి టేబుల్ పక్కన ఉన్న ప్లేట్ వైపు చూసి అందులో బజ్జీలు ఉండకపోవడంతో, తినేసి మళ్ళీ ఎక్కడ పెట్టాను అడుగుతావేంటి అని అంటారు. ఏంటి, నేను తినేశానా? మరి ఈ ప్లేట్లో బజ్జీలు ఏమయ్యాయి? అమ్మో అమ్మ, నేను తినలేదు, నేను ఇప్పుడే కదా ఫ్రెష్ అయి వచ్చాను. నువ్వు తినకుండా నీ బజ్జీలు ప్లేట్లో నుండి మాయమైపోతాయా? పోనీ ఎవరైనా తిన్నారంటే ఇంట్లో నువ్వు నేను తప్ప ఎవరూ లేరు కదా.
నీకు ఈ మధ్య అల్లరి బాగా ఎక్కువైంది అని ఆవిడ ఖాళీ ప్లేటు తీసుకొని లోపలికి వెళ్తారు. అయ్యో దేవుడా, మొన్నేమో క్రష్ వెళ్ళిపోయాడు, ఈరోజేమో ఫ్రెండ్స్ వెళ్ళిపోయాడు, ఇప్పుడేమో బజ్జీలు కూడా వెళ్ళిపోయాయి. జెన్నీ ఆకలితో అలాగే లోపలికి వెళ్ళి, హో గాడ్, నేను ఏం పాపం చేశానని నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు అని అనుకుంటూ ఉంటుంది. పక్కన ఉన్న సార్థక్, ఆ దేవుడిని అడిగితే ఏం చెప్తాడు, నన్ను అడుగు, నేను చెప్తా, బంగారం లాంటి నా వరాన్ని పాడు చేసి నేను మా మామతో షాన్వితో మాట్లాడకుండా లేకుండా చేశావు, ఇంతకన్నా పాపం ఏముంటుంది, అందుకే నీకు ఈ టార్చర్ అని అంటాడు. కిచెన్లోకి వెళ్ళిన జెన్నీ వాళ్ళ అమ్మగారు దీనికి ఆకలి బాగా వేసి అన్నీ తినేసి ఉంటుంది, మళ్ళీ నన్ను అడగడానికి మొహమాట పడుతున్నట్టుంది, అయినా తల్లి దగ్గర అడగడానికి మొహమాటం ఏమిటో, అయినా ఈ కాలం పిల్లల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం అని మళ్ళీ బజ్జీలు ప్లేటు తీసుకొచ్చి జెన్నీ రూమ్లోకి వెళ్ళి, ఇదిగో తీసుకో అని అంటారు. జెన్నీ వాళ్ళ అమ్మగారిని చూసి, అమ్మయ్య, ఇప్పటికైనా నమ్మావు కదా నేను ఇందాక బజ్జీలు తినలేదని. ఆవిడ ఏదో అనబోయి ఆగి, ఇప్పుడు ఏదైనా అంటే మళ్ళీ అలిగి తినదు, అసలే ఆకలి ఉంది అని అంది అనుకొని, హా నమ్మాను, తీసుకో అని ప్లేట్ జెన్నీకిచ్చి ఆవిడ వెళ్తారు. ఆవిడికి నిజం తెలియకపోయినా జెన్నీ తినడం కోసం ఆవిడ అబద్ధం చెప్పడం చూసి సార్థక్, పిల్లలు ఏం చేసినా సరే పిల్లలపైన తల్లిదండ్రులకు ప్రేమ ఏమాత్రం ఎప్పుడు ఒకేలా ఉంటుంది, మా మామ కూడా నన్ను ఎంతో ప్రేమగా చూసేది, ఇంకా నేనే ప్రపంచం అన్నట్టు బతికేది అని గుర్తు చేసుకొని, అయినా నా పిచ్చి గాని నేను జెన్నీని ఎంత టార్చర్ పెట్టినా సరే నేను పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ పొందలేను కదా, నేను ఎలాగో బాధపడుతున్నాను, అలాంటప్పుడు జెన్నీ కూడా ఎందుకు బాధ పెట్టడం, నాకు ఇంతే రాసి ఉంది, ఇక నేను మా మామతో మాట్లాడలేకపోవచ్చు, కానీ కనీసం ఇక్కడ ఉన్నంత కాలమైన ఆవిడను చూస్తూ ఉంటాను అని అనుకొని సార్థక్ అక్కడి నుంచి వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్తాడు. జెన్నీ బజ్జీలు తింటూ, దేవుడా, పోయిన నా బజ్జీలు ఎలా అయితే తిరిగి ఇచ్చేశావో అలాగే నాకు దూరమైన నా వివేక్ని, నా ఫ్రెండ్స్ని కూడా నాకు తిరిగి ఇచ్చేసేయి ప్లీజ్ అంటూ, అవును, అసలు ఇవన్నీ ఇలా ఎందుకు జరుగుతున్నాయని ఆలోచిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా కరెక్ట్గా ఆ రోజు నుంచి మూవీ నుండి వచ్చిన దగ్గర నుంచి జరుగుతున్నాయి. అంటే బేబీ శాంతి చెప్పింది నిజమేనేమో, ఏ దయ్యమో నా వెనకాల వచ్చేసి నన్ను ఇలా టార్చర్ పెడుతుందేమో. అయినా అలాంటివన్నీ మూవీస్లో బుక్స్లోనే జరుగుతాయి, కానీ నిజ జీవితంలో అలాంటివి జరుగుతాయా? మామూలుగా అయితే నేను నమ్మేదాన్ని కాదు, కానీ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది. అనవసరంగా శాంతి చెప్పేదాన్ని తిట్టాను, ఇప్పటికి అందరూ నాకు దూరం అయిపోతున్నారు, అంతేకాకుండా నేను అందరి ముందు ఫూల్ కూడా అవుతున్నాను. ఇక ముందైనా ఇలా అవ్వకుండా ఉండాలి అంటే శాంతి చెప్పినట్టు ఆ తాయిత్తు కట్టించుకుంటే మంచిది అని అనుకొని ఫ్రెష్ అప్ అయ్యి శాంతి ఇంటికి వెళ్తుంది. అక్కడ సార్థక్ ఇంకా స్పృహలోకి రాని వాళ్ళ అమ్మ దగ్గర పక్కన కూర్చొని, మామ్, నాకు తెలిసి నేను ఎవరికి ఏ అపకారం చేయలేదు, కానీ నేను అప్పుడే మీ అందరిని విడిచి వెళ్ళిపోవాల్సి వచ్చింది, ఏదో అదృష్టం బాగుండి మళ్ళీ తిరిగి వచ్చాక ఇలా అయింది, నేనేం పాపం చేశా, నాకే ఎందుకు ఇలా అయ్యింది అని సార్థక్ బాధపడుతూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ అమ్మగారిని చూడడానికి రూమ్లోకి వచ్చిన ఇద్దరు నర్సులు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. హే వాణి, ఈరోజు నువ్వు కిరణ్ని కలవడానికి రావాలి, ఏమైంది, మళ్ళీ మీరిద్దరు గొడవ పడ్డారా? ఎప్పుడు ఉండేదే కదా, తనకు నేను ఎంత చెప్తున్నా అర్థం కావట్లేదు, తను నిన్ను అక్క అక్క అని పిలుస్తాడు కదా, నువ్వు చెప్తే ఆయన అర్థం చేసుకుంటాడు, నేను చెప్పింది ఎలాగో అర్థం చేసుకోవట్లేదు, నా మాటగా నువ్వు చెప్తే అర్థం చేసుకుంటాడు. సరే వస్తా అని వాళ్ళు సార్థక్ వాళ్ళ అమ్మగారికి ఇంజెక్షన్ చేసి అక్కడి నుండి వెళ్తారు. వాళ్ళ మాటలు వినగానే సార్థక్ యొక్క ఆలోచన వస్తుంది, అవును, నా మాట మామ ఇంకా శాన్వి వినలేకపోవచ్చు, కానీ జెన్నీ వినగలదు కదా, జెన్నీ ద్వారా నేను మామతో శాన్వితో మాట్లాడచ్చు, అయ్యో ఇన్ని రోజులు నాకు ఈ ఆలోచన ఎందుకు రాలేదు అని కళ్ళు తుడుచుకొని, పర్వాలేదు ఇప్పుడైనా వచ్చింది, వెళ్ళి జెన్నీకి జరిగిందంతా చెప్పి నాకు హెల్ప్ చేయమని అడుగుతా, కానీ జెన్నీ నాకు హెల్ప్ చేస్తుందా? చెయ్యదేమో, ఎందుకంటే తను నా మీద కోపంతో ఇన్ని రోజులు టార్చర్ పెట్టాను కదా, లేదు, ఎలా అయినా సరే జెన్నీకి సారీ చెప్పి తను నాకు హెల్ప్ చేసేలా పంపిస్తా
అని వాళ్ళ అమ్మగారి వైపు చూసి మామ్ వెళ్ళొస్తాను అని అక్కడి నుంచి వెళ్తాడు. జెన్నీ శాంతి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తుంది. శాంతి, నేను చెప్తూనే ఉన్నాను ఈ కాలంలో దెయ్యాలేంటి అని నా మాట వినలేదు. సరే ఇప్పుడు వింటాను కదా అంటూ నాకు అది వెళ్దాం. సరే పద అని శాంతి జెన్నీ తీసుకొని తాయెత్తు ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళు జెన్నీకి తాయెత్తు ఇచ్చి ఒకసారి ఇంటి దగ్గర పూజ మందిరంలో ఉంచి పూజ చేసి కట్టుకోమని చెప్తారు. అక్కడ సార్థక్ జెన్నీ కోసం వస్తూ ఉంటాడు. ఇక్కడ జెన్నీ ఆ తాయెత్తు చూస్తూ అమ్మయ్య ఈ రోజుతో నా ప్రాబ్లం సాల్వ్ అని అనుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ కావాలంటే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ పార్ట్స్ అన్నీ ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. ముందు పార్ట్స్ చూడకుంటే ఖచ్చితంగా చూడండి. దీనికి ముందు 7 పార్ట్స్ ఉన్నాయి, ఇది 8వ పార్ట్స్. మరో పార్ట్స్ కోసం వెయిట్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.